కౌంటింగ్ హోరాహోరీగా స్టార్ట్ అయింది. సో ఎవరు గెలవబోతున్నారు, ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది? సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి కొంత వెనుకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సువేంద్ర అధికారి ముందంజలో ఉన్నారు. టీఎంసీ ఇప్పటికీ 82 స్థానాలతో ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ 85 స్థానాలతో ముందంజలో ఉంది. ప్రస్తుతానికి వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఏం చూపించట్లేదు. అఫ్కోర్స్ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీని పెద్దగా అంచనా కూడా వేయలేం. కమింగ్ టు తమిళనాడు విషయానికి వస్తే మొత్తం 118 మెజార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో 234 స్థానాల్లో ప్రస్తుతానికి 82 స్థానాలకు ఓట్ల కౌంటింగ్ అయితే నడుస్తుంది. డిఎంకే 72 స్థానాలతో ముందుంది. ఏఐడిఎంకే కేవలం 7 స్థానాలతోనే ముందున్నట్టుగా కనిపిస్తోంది. టీవీకే 3 స్థానాల్లో ముందంజలో ఉంది. కమింగ్ టు కేరళ విషయానికి వస్తే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య నెక్ ఆఫ్ ది ఫైట్ నడుస్తోంది. ఫేస్ టు ఫేస్ ఫైట్ నడుస్తోంది. 61 స్థానాలతో ఎల్డీఎఫ్ ఉంటే కనుక యూడీఎఫ్ 64 స్థానాలతో ఉంది. కేవలం అంటే ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ పరంగా చూసినటువంటి మాత్రమే ఈ కౌంటింగ్. సో ఈవీఎంలో కౌంటింగ్ మొదలైతే ఇంకా ట్రెండ్స్ అన్నిటి తెలుస్తూ ఉంటాయి. మనతో పాటు ఉప లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. యా, పశ్చిమ బెంగాల్ గెలిస్తే ఢిల్లీని షేక్ చేస్తుంది. సో ఒకవేళ ఢిల్లీ గెలిస్తే కనుక ఇక అప్రతిహతంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోద్దని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ని చూస్తే ఎట్లా కనిపిస్తుంది, మీ వ్యూ ఏంటి? బీజేపీ గెలిచే అవకాశాలే ఉన్నాయి నా లెక్క. నేను చెప్తాను, ఇక్కడ గత ఎన్నికల్లో 80% పోలింగ్ జరిగింది. అవును. ఈసారి 92% పోలింగ్ జరిగింది. అవును. గత ఎన్నికల్లో 80% పోలింగ్ జరిగినప్పుడు ఈ మైనారిటీ ఓట్లు 90% వాళ్ళు పోలింగ్ లో పాల్గొన్నారు. అవును. పాల్గొంటేనే 235 సీట్లు టీఎంసీకి వచ్చాయి, 65 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఇప్పుడు కూడా వాళ్ళందరూ టీఎంసీకే ఓట్లు వేసినారని అనుకుంటారు. ఈ 92% అంటే 12% పెరిగిన ఓట్ల శాతం ఎవరిది? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2,